ప్రియమైన స్నేహితులారా, బైబిల్లోని 5 రొట్టెలు, 2 చేపలు సంఘటన గురించి ఆత్మీయ అర్థం తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుండి 14 వచనములు. మత్తయి 14వ అధ్యాయం 13 నుండి 21 వచనములలో 5 రొట్టెలు, 2 చేపలను దేవుడు ఏ విధముగా ఆశీర్వదించారో మీకు తెలుసు కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ దగ్గర ఉన్నది చిన్నదే అని ఎప్పుడైనా అనిపించిందా? కానీ దేవుని చేతుల్లో అది అద్భుతంగా మారవచ్చని ఈ రోజు వాక్యం మనకు చెబుతుంది. బైబిల్లో యోహాను 6వ అధ్యాయంలో మనం చూస్తాము. ఒక బాలుడి దగ్గర ఉన్నవి కేవలం 5 రొట్టెలు, 2 చేపలు మాత్రమే. మనుషుల దృష్టిలో అది సరిపోని ఆహారం. కానీ యేసు చేతుల్లో పడినప్పుడు అది 5,000 మందికి ఆహారంగా మారింది. ఆత్మీయంగా 5 రొట్టెలు అంటే దేవుని వాక్యం, 2 చేపలు అంటే కృప మరియు సాక్ష్యం. యేసు వాటిని తీసుకొని ఆశీర్వదించాడు. ఆ తరువాతే విస్తరణ వచ్చింది. పాఠం ఏమిటి? నీ దగ్గర ఉన్నది చిన్నదైనా విశ్వాసంతో దేవునికి అప్పగిస్తే ఆయన దానిని అనేకులకు ఆశీర్వాదంగా మార్చగలడు. జీవితం కోసం సందేశం. నీ సమయం చిన్నదా? నీ ప్రతిభ తక్కువగా ఉందా? నీ విశ్వాసం బలహీనంగా ఉందా? యేసుకు ఇచ్చి చూడు, అద్భుతం తప్పక జరుగుతుంది. చివరిగా, ప్రియులారా, మన దగ్గర ఉన్న చిన్నదాన్ని దేవుడు తిరస్కరించడు. అర్పణ కోరుకుంటాడు. అద్భుతం ఆయన చేస్తాడు. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ అందరికీ.